హైకోర్టు నోటీసుల పేరుతో హైడ్రాపై తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు హైడ్రా కమిషనర్. దీనిపై సీరియస్ అయ్యారు కూడా. ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి తనకు హైకోర్టు సమన్లు అంటూ నోటీసులు రావటం అంతా ఫేక్ ప్రచారం అంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొట్టిపారేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరుతో సోషల్ మీడియాలో ఇప్పటి వరకు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రంగనాథ్ గుర్తించారు. ఈ ఫేక్ నోటీసులపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియాలో ఫేక్ నోటీస్ సర్క్యులేట్ చేస్తే కఠినమైన చర్యలు తప్పవంటూ హైడ్రా కమిషనర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇది అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ కుమార్ కూడా సిద్ధంగా ఉన్నారు. కుమార్, చెప్పండి, ఏకంగా హైడ్రా కమిషనర్ పేరు మీదన ఒక నోటీస్ వచ్చినట్లుగా ఒక ఫేక్ న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై ఎవరైతే హైడ్రా కమిషనర్గా ఉన్నారో రంగనాథ్ ఫిర్యాదు కూడా చేశారు. ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ జగన్. అయితే హైడ్రాకి సంబంధించి ఇటీవల భారీ ఆపరేషన్ అయితే చేపట్టింది. సుమారు 15,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని అయితే స్వాధీనం చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు హైకోర్టు నోటీసుల పేరుతోని హైడ్రాపై ఒక తప్పుడు ప్రచారం అయితే కొనసాగుతుంది. అయితే ఫేక్ ప్రచారాన్ని ఇప్పటికే హైడ్రా కూడా కొట్టుపారేస్తుంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అలాగే హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పేరుపై హైకోర్టు సమానం అంటూ కూడా ఒక ఫేక్ నోటీస్ అయితే ప్రచారం జరిగింది. అయితే ఆ నోటీస్ ఫేక్ అంటూ కూడా ఇప్పటికే హైడ్రా అయితే ప్రకటించింది. అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరుతో సోషల్ మీడియాలో అయితే ఈ వైరల్ గా మారింది. అయితే హైకోర్టు పేరుతో ఫేక్ నోటీస్ పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఇప్పటికే హైడ్రా ఫిర్యాదు చేసి ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే విచారణ కూడా చెప్తుంది. అయితే కొంతమంది సోషల్ మీడియా ప్రతినిధులు ఏదైతే ఎంతగా తెగిస్తున్నారో అనేది మనం చెప్పొచ్చు. ఏకంగా హైకోర్టు పేరిట ఫేక్ నోటీసులు అయితే సృష్టిస్తున్నారు. ఈ ఫేక్ నోటీసుల పట్ల హైడ్రా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అయితే అక్రమాల తొలగింపుల విషయంలో తాజాగా హైడ్రా చేపట్టిన ఆపరేషన్ విషయమని రేవంత్ రెడ్డితో పాటు ఏదైతే కమిషనర్ రంగనాథ్ పై ఏదైతే హైకోర్టు ఒక ఫేక్ సమాన్ ఇచ్చినట్లు కూడా ప్రచారం చేశారు. అయితే దీన్ని హైడ్రా తీవ్రంగా ఖండించింది. ఆ నోటీస్ ఫేక్ అంటూ ఇప్పటికే హైడ్రా కూడా అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది. అయితే హైకోర్టు చీఫ్ జస్టిస్ బెంచ్ పేరుతో సోషల్ మీడియాలో ఈ తప్పుడు ప్రచారం చేయడం సరికాదంటూ కూడా పేర్కొంది. అయితే హైకోర్టు పేరుతో ఫేక్ నోటీస్ పై ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీసులకి అయితే హైడ్రా కంప్లైంట్ చేస్తుంది. అయితే ఇప్పటికే దీనిపై కేసు నమోదు చేసినప్పుడు దీనిపై పూర్తి దర్యాప్తు చేపడతామని తెలియజేశారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.